రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి 8వ వచనం వరకు మార్చి చదువుకుందాం. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం నుండి 8వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా బేతేల్లో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరుకుండుడా నేను. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవనని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరుకుండుడా నేను. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిల్చుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు ఈ లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడి యోగ్యమైన రీతిగా బలలో పాలు పొందులాగా మనం సిద్ధపరచునుగాక. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభువైన యేసు నామమున మీకు స్తోత్రములు. ఉదయ కాలమున మీ ప్రియమైన కుమారుని ప్రశస్తమైన రక్తం ద్వారా మీరు మమ్మల్ని విమోచించిన కార్యాన్ని బట్టి, మా జీవితాల్లో మీరు చేసిన ధన్యకరమైన ఆయన ఆశీర్వాదాలను బట్టి మిమ్మల్ని ఆరాధించడం మాకు ఇచ్చిన సమయం కొరకే మీ స్తోత్రములు. మా ఎదుటి ఉంచబడిన బలను బట్టి ప్రభా మీ స్తోత్రములు. యోగ్యంగా పాల్పొందులాగిన ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. మా అవసరత కొద్దీ మీ వాక్యాన్ని పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం. ప్రభా కరుణించండి, మీ సిలువ చాటున దాచిపెట్టండి. దయగల మీ వాగ్దానం నెరవేర్చుకోండి. కేవలం మీ నామానికి మహిమ తెచ్చుకున్నాము, మీ ఉద్దేశం నెరవేర్చుకున్నాము. దుష్టుకి ఎక్కడ అవకాశం లేకుండా దూరం చేయండి. మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు 2 పిలుపులు ఇచ్చినాడు. ఒకటేమో సార్వత్రికానికి అందరికీ సంబంధించిన పిలుపు. మత్తయి సువార్త 11:28లో నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు. ఎందరైతే ప్రభు దగ్గరికి వచ్చారో వారి పాప భారాన్ని ప్రభు తొలగించి వారికి విశ్రాంతినిచ్చాడు. విశ్రాంతి పొందిన వారిని ఇప్పుడు ఆయన మరొక పిలిపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీరు నా వెంబడి రండి. ఫస్ట్ కాల్ ఈస్ కమ్ ఆన్ టు మీ, సెకండ్ కాల్ ఈస్ కమ్ ఆఫ్టర్ మీ, ఫాలో మీ. నన్ను వెంబడించండి. మొదటి పిలుపుకి లోబడి వచ్చేటప్పుడు మనందరి మీద పాపం అనే భారం ఉంది. యేసు ప్రభు ఏం చేశాడు? భారం అంతటిని తొలగించాడు. ఇప్పుడు ఆయన వెంబడి వెళ్ళేదానికి ఆయన రెండింటిని మన నుంచి కోరుతున్నాడు. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల వాడు తను తాను ఉపేక్షించుకుంటా, సెల్ఫ్ డినైల్, ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, సెల్ఫ్ డినైల్ అండ్ సాక్రిఫైస్ ఆర్ రిక్వైర్డ్ టు ఫాలో హిమ్. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? మనము కాదనుకోవటం, లేదనుకోవటం, మనం దాగించుకోవటం, తగ్గించుకోవటం, ఇవన్నీ కూడా ఉపేక్షించుకోవటం. సిలువను ఎత్తుకోవటం అంటే ప్రభుని బట్టి కొన్ని శ్రమలు, కొన్ని నిందలు, కొన్ని నష్టములు, కొన్ని అవమానములు, కొన్ని త్యాగములు, ఇవన్నిటిని కలిగి ఉండడం ద్వారా మన సిలువనెత్తుకొని మనం ఉపేక్షించుకొని ప్రభును వెంబడించేవారు ఉండాలి.
12 మంది శిష్యులు ప్రభు పిలిచాడు. వారు మొత్తం విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తున్నారు. కానీ వారందరి బహుశా అందరి మనసులో ఒక తలంపు ఉండేది, మేము వచ్చాం కదా, ఏం జరుగుతుంది మాకేంటి, ఇంత విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చాం మాకేంటి. అందరి తరపున పేతురు గారు మాట్లాడతాడు కాబట్టి ఆయన అందరి తరపున ఆయన హృదయంలో కూడా బయటపెట్టి, ప్రభువా మేము సమస్తం విడిచిపెట్టి మేము వెంబడించాం కదా, మాకేం జరుగుతుంది, వెంబడించుట వల్ల మాకు వచ్చే దీవెన అంటే ప్రభు 3 దీవెన ఉందని వారికి చెప్పాడు. చదవండి మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో ఆయన ప్రశ్నిస్తున్నాడు, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని అని చెప్పాను. యేసు వారితో ఎట్లా, థ్యాంక్ యూ బ్రదర్, ప్రపంచ పునర్జనమందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనున్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామ నిమిత్తము అన్నదమ్ములైనను అక్కచెల్లెలైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనా విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వాతంత్ర్యం. ప్రభు ఏమన్నాడు, సింహాసనం ఇస్తానయా మీకు, నాతో పాటు సింహాసనం రేపు కూర్చోబోతున్నారు, మీరు తీర్పు తీర్చబోతున్నారు. ఇది ఒక గొప్ప ఆధిక్యత ప్రభు వారికి ఇవ్వబోతున్నాడు. రెండవది, మీరు ఏదైతే కోల్పోయారో నా నామిత్తము 100 రెట్లు మీకు ఇస్తా అంటున్నాడు. దీంతోపాటు అడిషనల్గా నిత్య జీవం కూడా మీకు ఇస్తాను. కనుక ప్రభుని యేసుక్రీస్తును వెంబడించుట అన్నది ఇలాంటి దీవెనకరమైన అనుభవం. ఇదా మనం చదివినాము 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో. ఏలియాను ఆయన శిష్యుడైన ఎలీషా వెంబడించాడు, ఏలియాతో పాటు వెళ్ళాడు. 4 స్థలాలు తన గురువుతో పాటు ఆయన వెళ్ళాడు. గిల్గాల్తో ప్రారంభమైంది, బేతేలు వచ్చారు, ఎరికో వచ్చారు, యోర్దాను వచ్చారు. ఈ 4 స్థలాలు ప్రభును వెంబడించుట్లో 4 అనుభవాలకు గుర్తుగా ఉన్నాయి. రక్షించబడిన మన నుండి ప్రభు కోరేది అదే. పాప భారాన్ని ప్రభు తొలగించాడు, తన రక్తంతో మనం విమోచించాడు. ఇప్పుడు ఆయన వెంబడించుట్లో ఈ 4 అనుభవం మనం కలిగిన వారంగా ఉండాలి. చూడండి, ప్రభు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనల్ని క్షమించినాడు, మనల్ని అంగీకరించినాడు, బేషరతుగా అంగీకరించాడు. రావటం ఆలస్యమే, పాపమే ఒప్పుకోవటం ఆలస్యము, వెంటనే ఆయన త్వరపడ్డాడు నిన్ను నన్ను రక్షించుట కొరకే. అదే సమయంలో ఆయన ఇచ్చిన పిలుపుకు లోబడి నన్ను వెంబడించండి, నా వెనక రండి అన్నప్పుడు అదే మాదిరిగా మనస్ఫూర్తిగా మనం వెంబడించాలి. ఎలీషా అలా వెంబడించాడు. దేవుడు చెప్పాడు ఏలియాకు, నీకు మారుగా ఎలీషాను అభిషేకం చేయమంటే వెళ్ళాడు. ఏలియా ఏం చేశాడంటే ఎలీషాను కనుగొని తన దుప్పటి ఆయన మీద వేశాడు. వేగానే ఎలీషా చూడండి ఎంత గొప్పగా రెస్పాండ్ అయ్యాడో గమనించండి. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనం. ఏలియా ఆ చెట్టు నుండి పోయిన తర్వాత అతనికి షాపాత్ కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దునిచుచు 12వ అరక తాను తోల్చుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించేదని చెప్పి అతన్ని సెలవడగా అతడు పోయి, రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడు ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తెనగుల చేత వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. దుప్పట వేయగానే ఆయనకు అర్థమైపోయింది. ఇక ఏ ప్రశ్న వేయలేదు, మేము చదివాం కాబట్టి. వెంటనే లోబడ్డాడు. దానికి ఏ షరతు పెట్టలేదు. ఏంటి నీ వెంబడొస్తే నాకు కలిగేది ఏంటి, నాకు పొలం ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, ఇంత పని ఎంత వదిలిపెట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలియదు, రేపేం జరుగుతుందో తెలియదు. సంకోచించలేదు, బేషరతుగా వెంబడించాడు. ఆలస్యం కూడా చేయలేదు. ఒక్క చిన్న ఫీస్ట్ చేస్తానన్నాడు, ఓకే క్యారీ అని అన్నాడు. ఆయనతే
ఇంటికి వెళ్ళాడు, విందు చేయించాడు. విందు చేసిన తర్వాత ఏమైనా ఆలస్యం చేశాడా? ఏలియా అతడు వారు భోజనం చేసిన తర్వాత, భోజనం అయిన వెంటనే అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము ఫీస్ట్ అయిపోయింది, ఇంకా ఆలస్యం లేదు, పద అని చెప్పి ఆయన వెంబడిస్తూ వచ్చాడు. అంటే ఎట్లా వెంబడించాడు? ఎలీషా హృదయపూర్వకంగా ఏలియాని వెంబడించాడు. రక్షించమని దేవుని బిడ్డలంగా ప్రభువులో పాలు పొందేటప్పుడు నన్ను రక్షించిన ప్రభు యేసుక్రీస్తుని కూడా మనసారా, ఇందాక పాట పాడిన మనసారా, పాఠమే కాదు మనసారా వెంబడించేవారు ఉండాలి. రెండవదిగా ఎలీషా ఏలియాని వెంబడించట్లో ఆయనలో పట్టుదల కనబడుతుంది, ఆయనలో ఆసక్తి కనబడుతుంది. ఒక మాట పదే పదే అంటాడు. ఏలియా గారు ఏమంటాడంటే, ఉదాహరణ చూడండి, 2వ వచనం, ఏలియా యెహోవా నన్ను బేతేలుకి పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషా నేను ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరిని బేతేలకు ప్రాణం. నువ్వయ్యా ఇక్కడ, నేను వెళ్తాను అంటే, నో ఐ థింక్ అసలు కుదరదు, తప్పనిసరిగా నేను కూడా వస్తాను, నీతో పాటు వస్తాను. ఈ మాట మిగతా స్థలాలు కూడా చెప్తాడు. ఎరుకు వెళ్ళేటప్పుడు కూడా అదే మాట చెప్తాడు, నువ్వు ఉండయా అంటే లేదు, యోర్దాను వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ ఉండు అంటే లేదు, నేను నిన్ను విడవను. పట్టుదల. పిలిచావు, నీ ఎందుకు వచ్చాను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండు, రూతులాగా అలాగా పట్టుదలతో ఆయన వెంబడిస్తూ వచ్చాడు. పరిస్థితి ఏమైనా సరే, ఏ స్థలమైనా సరే, నిన్ను తప్ప నేను ఎవరిని వెంబడించను, నీవే కావాలి, పిలుచుకున్నావు పద, ఏ స్థలంలో నువ్వు ఉంటే ఆ స్థలంలో నేను ఉంటానని పట్టుదల ఆయన వెంబడింపులో కనబడుతుంది. మూడవది, ఎలీషా ఏలియాను వెంబడించట్లు ఆయనకు ఒక గురి ఉంది, ఆయనకు ఒక ఆశ ఉంది. ఆయనకు ఆశ, ఆయనకున్న గురి ఏంటంటే, ఏం కావాలనుకున్నాడు చూడండి, 8వ వచనంలో ఏలియా, లేకపోతే 9వ వచనంలో ఉందన్నమాట. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేం చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచే. ఇది ఆయనకు ఆ గురి. ఏదేమైనా సరే నా గురువులాగా దేవుని ఆత్మ శక్తి నేను పొందాలనుకున్నాడు. ఆయన ఆశ ఏంటంటే, నా గురు కంటే అధికంగా 2 పాళ్ళు నాకు కావాలి, అది ఆయన తపన. అటు గురి కలిగిన వాడై, అటువంటి ఆశ కలిగిన వాడై ఎక్కడికి వెళ్ళినా కూడా విడవకుండా మనస్ఫూర్తిగా వెంబడిస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు గురి కూడా అదే కదా. ఎందుకు సమస్తం నష్టంగా ఎంచుకున్నాడు, పెంటగా ఎంచుకున్నాడు? ఆయనకు ఒక గురి ఉంది. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి. అందుకని దాని కొరికే వెనుకున్న వాటిని మర్చిపెట్టి విచ్చేసి వేగిరిపడుతున్నాడు ముందున్న వాటి కొరకే. అలాగే ఎలీషా కూడా ఏలి యొక్క ఆత్మదేవుని 2 పాళ్ళు, ఆ శక్తిలో 2 పాళ్ళు కలిగి ఉండాలని ఆశపడుతూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడ్డాం, ప్రభువును వెంబడించేదానికి పిలువబడ్డాం. ఇలాంటి మనస్ఫూర్తి వెంబడిస్తున్నామా? ఇలాంటి పట్టుదలతో వెంబడిస్తున్నామా? ఇలాంటి ఒక గురి కలిగిన వారంగా ప్రభు ఇచ్చే బహుమానం కొరకైన ఆశతో వెంబడిస్తున్నామా? ప్రభువుల యొద్ద ఆ విషయాన్ని పరీక్షించుకునే ముందు అసలు వీళ్ళ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? గిల్గాల్లో ప్రారంభమైంది. చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం, రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా. గిల్గాల్లో స్టార్ట్ అయ్యారు. ప్రభుని వెంబడించాలంటే ప్రారంభ స్థలము గిల్గాలు. గిల్గాల్తోనే ప్రారంభించబడాలి. గిల్గాల్లో ఏం జరిగిందంటే, ఇశ్రాయేల్ ప్రజలకు సున్నతి చేయబడింది. గిల్గాల్లో ప్రభు వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. గిల్గాల్లో ప్రభు వారి మీద ఉన్న ఐగుప్తు యొక్క అవమానాన్ని దొరలించాడు. గిల్గాలు అంటే అర్థం దొరలించిన. దయచేసి చదవండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం.
ఆ, 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 ఆ. పుట్టినట్లు ఏం రాయబడింది? దొరలించిన. దేని నుండి దొరలించాడు? ఐగుప్తు అవమానము వారి మీద ఉండకుండా దొరలించాడు. కనుక ప్రభువుని వెంబడించాలంటే అవమానం దొరలించబడాలి. ఆనాడు ఐగుప్తు అవమానం కింద ఉన్నారు, ఐగుప్తు దాస్యంలో ఉన్నారు. కాబట్టి వాటి నుండి ప్రభు దొరలించాడు. ఈనాడు మన పరలోకపు ఏలియా ప్రభుని యేసుక్రీస్తుని వెంబడించాలంటే మన మీద కూడా ఒక అవమానం ఉంది. పాపం యొక్క అవమానం నుండి దొరలించబడితేనే తప్ప ఆయన వెంబడించలేం. పాపం వల్ల దాస్యం ఉంటుంది, పాపం వల్ల తీర్పు ఉంది, పాపం వల్ల మరణం ఉంది, పాపం వల్ల శిక్ష ఉంది. అదే సమయంలో పాపం వల్ల అవమానం కూడా ఉంది. దయచేసి చదవండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34 వచనం. సామెతలు 14. పాపము ప్రజలకు అవమానం తెచ్చింది. కాబట్టి పాపం బట్టి అవమానం దేని ప్రజలుగా మనం కలిగి ఉంటాం. ఈ అవమానం దొరలించబడాలి. ఆనాడు ఐగుప్తు యొక్క అవమానం ఎట్లా దొరలించబడిందో గిల్గాల్లో, అలాగే పాపం వలన కలిగిన అవమానం దొరలించబడాలంటే సిలువ చెంతకు రావాలి. సిలువ యొద్దనే పాపం యొక్క అవమానం దొరలించబడుతుంది. కనుక ప్రతివాడు పాపను జన్మించినాడు, పాపను జీవిస్తున్నాడు, ఏ భేదం లేదు. తద్వారా పాపం యొక్క అవమానానికి పాత్రలమైంచున్నాం. అందుకని చూడండి, పాపం ప్రారంభించబడిన తర్వాత ఆదాము అవమానపరచబడ్డాడు. మెడబెట్టి గెంటేశాడు ప్రభు ఏదైనా తోటలో ఉండి. అది ఎంత అవమానం అండి! అక్కడ ప్రారంభమైంది అవమానం. అయితే సిలువ యొద్ద అవమానం దొరలించబడే పరిస్థితి ఉంది. నిన్ను నన్ను ప్రభు క్షమించి రక్షించి దాని కొరకే సిలువలో తన రక్తం కాచి ప్రాణం ఇచ్చాడు. పాపం వల్ల కలిగిన అవమానం ఆయన తీసుకున్నాడు. ఆయన అవమానపరచబడ్డాడు. ప్రభుని యేసుక్రీస్తుని అవమానపరిచారు, హేళన చేశారు, ఎగతాళి చేశారు, వెక్కిరించారు. అవమానం అంతా నీ కొరకే నా కొరకే ఆయన భరించాడు, సహించాడు. ప్రాణమిచ్చి పాపమునకు క్షమాపణ ఏర్పరిచాడు. కాబట్టి ఎందరైతే ప్రభుని యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తారో, ఆయన నామందు విశ్వాసం ఉంచుతారో, ఆయన హృదయంలో చేర్చుకుంటారో, వారిని ప్రభు క్షమిస్తాడు. పాపం యొక్క అవమానం నుండి వారిని దొరలింపజేస్తాడు, తప్పిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అనుభవాన్ని కలిగి ఉన్నావా? గమనించా, నువ్వు నీ యొక్క పాప క్రియలను బట్టి అవమానానికి పాత్రడుకుంటున్నావు. ఇక్కడ అవమానమే, సమాజంలో అవమానమే, రేపు పరలోక రాజ్యంలో కూడా ప్రవేశం ఉండదు, అక్కడ కూడా అవమానమే, నిత్య అవమానం అది. అయితే ప్రభుని యేసుక్రీస్తు యొక్క సిలువ ఎద్దుకు వస్తే, ప్రభుని యేసు నేను పాపిని, అవమానానికి చెందినవాడిని, నన్ను క్షమించు ప్రభు అంటే వెంటనే ప్రభు క్షమిస్తాడు, సంపూర్ణంగా క్షమిస్తాడు. పాపం వల్ల కలిగే దాస్యమే కానీ, తీర్పే కానీ, మరణమే కానీ, శిక్ష కానీ, అవమానం కూడా సంపూర్ణంగా తొలగిస్తాడు. ఘనతకు పాత్రగా ప్రభుని చేస్తాడు, మహిమకు పాత్రగా ప్రభు చేస్తాడు. నీ రక్షణ వలన గొప్ప మహిమ కలిగిన ప్రభు ఇచ్చే రక్షణ అవమానం తొలగించడమే కాదు, గొప్ప మహిమకు మనలను వారసులుగా చేస్తుంది. కాబట్టి ఈ అనుభవం లేకపోతే నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రోజైనా నీ పాపాన్ని యేసు ప్రభు ఎదుట ఒప్పుకో. ఆయన రక్తంలో నిన్ను కడిగి నిన్ను స్వతంత్రంగా చేసి అవమానం నుండి మహిమకు ప్రభు నిన్ను మార్చేవాడుకుంటున్నాడు. కాబట్టి ఇలా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే గిల్గాల్లో స్టార్ట్ అయింది. గిల్గాల్ నుండి ఎక్కడికి వెళ్ళినారండి చూడండి. ఇప్పుడు 3వ వచనం, బేతేల్లో ఉన్న ప్రవక్తలు, లేకపోతే 2వ వచనం, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చినాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో నేను. ఎలీషా యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను విడునని చెప్పగా వారిద్దరు బేతేలునకు బేతేలుకు వచ్చారు. బేతేలు అంటే దేవుని మందిరం. బేతేలు అంటే దేవుని యొక్క సహవాసానికి గుర్తుగా ఉంటుంది. గమనించండి, యాకోబు తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, ప్రాణభయంతో పారిపోతుంటే బెర్షెబా హారాన్ దగ్గర అక్కడ రాత్రి ఆయన అక్కడ పరుణినప్పుడు ప్రభు ఆయన తను బయలుపరుచుకున్నాడు. తను అబ్రహాం దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని బయలుపరుచుకున్న స్థలం అది.
వాగ్దానం ఇచ్చిన స్థలం అది. ప్రభు అక్కడ ఆ వాగ్దానం ఇచ్చాడు. ఇవన్నీ మీరు ఆదికాండం 28వ అధ్యాయంలో చదివితే ఉంటాయి. బేతెల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ రెవల్యూషన్. బేతెల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రామిస్. బేతెల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఫెలోషిప్. తను తాను బయలుపరుచుకున్నాడు దేవుడు ఏమై ఉన్నాడు. తర్వాత వాగ్దానం చేశాడు, నిన్ను దీవిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను, నిన్ను బట్టి అనేక మందిని దీవిస్తాను. ప్రభు దీనికరమైన వాగ్దానం ఇచ్చాడు. అదే సమయంలో బేతేల్లో ప్రభు ఆయనకు సహవాసం ఇస్తాను, నేను నీతో ఉంటాను, నేను విడవను, తిరిగి వచ్చేదాకా నేను కాపాడుతానని ప్రభు సహవాసం కొరకై ఆయనతో నిబంధన చేసుకున్నాడు. కాబట్టి బేతేల్ అనే స్థలం అక్కడ పేరు పెట్టాడు. ఎందరైతే గిల్గాల్లో అనుభవంలోకి వచ్చారో వారు ఇప్పుడు బేతేల్ అనుభవంలోనికి రావాలి. అంటే ప్రభు యొక్క సహవాసంలోనికి రావాలి. ప్రభు సహవాసం ఇచ్చేవాడు. ఇంతవరకు లోక సహవాసంలో ఉన్నాం, అన్యులతో సహవాసంలో ఉన్నాం, తద్వారా నిత్య నాశనానికి పాత్రలుంటే ప్రభు వాటిని తప్పించాడు. తన కుమారునికి సహవాసానికి మనం పిలిచాడు. కుమారునితోనే కాదు, తండ్రితోనే కాదు. చూడండి ఎవరెవరితో ప్రభు మనకు సహవాసం ఇచ్చినాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. 1 యోహాను 1వ అధ్యాయము 3వ వచనం. మన సహవాసం అయితే ఎవరెవరితో ఉంది? తండ్రితో ఉంది, కుమారుడైన యేసుక్రీస్తు ఉంది. అంతేకాకుండా ఇంకొకరితో కూడా ఆయన మనకు సహవాసం ఇస్తున్నాడు. చదవండి యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదనకు అత్తునగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించింది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం కూడా ఎప్పుడు ఉంటాడంట? ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటానికి. ఎక్కడ ఉంటాడంట? చూడండి, అదే 17వ వచనం లాస్ట్ భాగంలో, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండను. ఎంతకాలము? ఎల్లప్పుడూ కొరకు. అంటే తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మ దేవునితోనూ సహవాసం కలిగి ఉండే అనుభవాన్ని బేతేలు తెలియజేస్తుంది. కాబట్టి దేవునితో, త్రియేక దేవునితో సహవాసము, దేవుని ప్రజలతో సహవాసానికి ప్రభు మనల్ని పిలిచాడు. అందుకని సహవాసంలో దేవుని ప్రజలంగా ఆయన్ను ఆరాధించేవారం ఉంటున్నాం, ఆయన సేవించేవారం ఉంటున్నాం, ఆయన మార్గాల్లో నడిచేవారం ఉంటున్నాం. ఇలాంటి అనుబంధాన్ని, ఇలాంటి సహవాసాన్ని బేతేలు చూపిస్తుంది. కాబట్టి ప్రభు కోరేది ఏంటంటే, బేతేల్లో ఆయనతో పాటు సహవాసంలో కొనసాగాలంటే ఎప్పుడు మనము ఎలా ఉండాలి? దయచేసి చూడండి, ఇందా మనం చదివినాం కదా, 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా మనం అన్యోన్య సహవాసం గలవారమై అందాం. ఎట్లా ఉంటాము? అన్యోన్య సహవాసం ప్రభుతో. దానికి ఒక కండిషన్ ఉంది. ఎట్లా ఉండాలంట? వెలుగులో నడవాలి. చూడండి, ఈ లోకంలో ఉన్నాం, వెలుగు సంబంధంలో వెళ్ళి నడుచుకుంటూ రావాలి. చీకటి ఎంతగానో పనిచేస్తుంది. చీకటి సంబంధాలు మన చుట్టూ ఉన్నారు, శోధనలు ఉన్నాయి, ఆకర్షణలు ఉన్నాయి, అపవాది కార్యాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దినములు గడిచే కొద్దీ ఈ పాపం యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. అయితే బేతేలుకు రాబడిన సహోదరి సహోదరుడా, ప్రభు వెలుగులో ఉన్నాడు. ఆయన వెలుగులో మనం నడిస్తే వాగ్దానం ఏంటంటే అన్యోన్య సహవాసము ప్రభు మనకి ఇస్తాడు. అందుకని దేవుని వాక్యంలో ఈ మాట హెచ్చరించబడింది కదా. రండి, రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వీళ్ళు అయినదని తెలుసుకొని అలాగ చేయడి, మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపం ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకరి చేస్తులైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. ఇది ప్రభు కోరేది మన నుండి. పగటి యందు నడుచుకున్నట్టు అంటే వెలుగులో ఉన్నట్లుగా నడుచుకోవాలి. అక్కడ వచ్చిన జాబితాలో ఒకటి కూడా మనలో ఉండకూడదు.
ఈ జాబితాలో ఉన్న వాటికి మనం దూరంగా ఉండాలి. అప్పుడే ఆయనతో పాటు వెలుగులో నడుచుకునే వారు ఉంటాం. అప్పుడే ఆయన యొక్క అన్యోన్య సహవాసాన్ని మనం కలిగిన వారు ఉంటాం. కాబట్టి గిల్గాల్లో ప్రారంభమైన వారు ఇప్పుడు బేతేలుకు వచ్చారు. బేతేల్లో ప్రభు ఈయన వాళ్ళు మనం కోరుతున్నాడు. బేతేలు నుండి ఎక్కడికి పోయినాడంటే చూడండి, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చినాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషా తనగా అతడు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నేను విడవను గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణం చేసి ఇప్పుడు మళ్ళా ఎక్కడికి యెరికోకు ప్రయాణం అవుతున్నాడు. యెరికో అంటే సాధారణంగా మనకు నెగిటివ్ థాట్ ఉంటుంది. యెరికో శపించబడిన పట్టణం. యాక్చువల్గా యెరికోలోనే ఫస్ట్ మేజర్ విక్టరీ అక్కడే ప్రభు వారికి ఇచ్చాడు. యెరికో ప్రాకారాలు పడగొట్టే అద్భుతమైన కార్యం, బలమైన ప్రాకారాలు. ఏం చేశారండి? ప్రాకారాలు పడగొట్టడానికి ఒక్క పనిముట్టు ఉపయోగించలేదు, ఒక్క ఆయుధం ఉపయోగించలేదు. యాజకులు బూరలు ఊదారు, ప్రజలు కేకలు వేశారు. బూరలు ఊదారు, వీళ్ళు కేకలు వేశారు. ప్రాకారాలు కుప్పగొలిపోయినాయి. అక్కడ యెహోషువ ద్వారా దేవుడు శాపం ప్రకటించాడు, ఈ పట్టణాన్ని మళ్ళీ తిరిగి ఎవడు కట్టకూడదు. అలా కట్టడానికి ప్రయత్నించాడు ఒక వ్యక్తి, బేతేలునే హీలై అని. 1 రాజులు 16వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన 2 కుమారులు చనిపోతారు. అయితే దేవుడు కనికరం కలిగినవాడు. ఆయన శాపాన్ని కొన్నిసార్లు రివర్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లనే యెరికో పక్షంగా కూడా దేవుడు ఆ శాపాన్ని రద్దు చేసి మళ్ళీ తిరిగి యెరికోను రెస్టోర్ చేశాడు. మీరు గమనిస్తే 2వ రాజుల 2వ అధ్యాయంలోనే ఎలీషా ద్వారా అక్కడ దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు. 19వ వచనంలో చూస్తే యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు. పట్టణం అయితే రమ్యంగా ఉంది కానీ నీళ్లు బాగలేదు, భూమి నిస్సారంగా ఉందంటే ఒక కొత్త పాత్ర ఏమన్నాడు, అందులో ఉప్పు వేశాడు. ఉప్పు వేసి ఆ నీళ్ళు వేస్తే అక్కడ ఏమైంది? అద్భుతం జరిగింది. నీళ్లు బాగానే, భూమి బాగైంది. అంటే రెస్టోర్ చేయబడింది. యేసు ప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు యెరికోకు వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో యెరికో పట్టణం దగ్గర ఎవరిని బాగు చేశాడు? ఆయన గుడ్డి భిక్షకుడైన భర్తమైన బాగు చేశాడు. బాగు చేసి యెరికో శపించబడిన పట్టణం కాబట్టి యెరికోకి వెళ్ళకూడదు అనుకున్నాడా? లేదు. లూకాసు సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో యెరికోలో ప్రవేశించాడు. యెరికోలో గుండా వెళ్ళి ఎవరిని రక్షించాడు? అక్కడ జక్కని రక్షించాడు. జక్క ఇంటికి నేడు రక్షణ వచ్చింది. కాబట్టి యెరికోకి వెళ్తూ ఉంటున్నారు. యెరికోకున్న ఆత్మీయ అర్థం ఏమంటే సువాసన. జెరికో మీన్స్ ఫ్రాగ్రెన్స్, సువాసన. ఎందరైతే బేతేలు అనుభవంలోకి వచ్చినారో వారు ఇప్పుడు యెరికో అనుభవం. సువాసన అంటే సాక్ష్య జీవితం కలిగిన వారు ఉండాలి దేవుని బిడ్డలుగా. ఎక్కడెక్కడ సువాసన మనకు ఉండాలి మీరు గమనించండి. 2వ కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం. వారు ఎక్కడెక్కడ సువాసన వ్యాపింపజేస్తున్నారండి? 2వ కొరింథీ 2:14 వచనం. ఎక్కడెక్కడ? క్రీస్తుని గుర్చిన జ్ఞానం యొక్క సువాసన ఎక్కడ? ప్రతి స్థలం. సాధారణ విశ్వాసులుగా మనకి ఎక్కడంటే సాధారణంగా 3 స్థలాలే మనం ఉంటాం. ఒకప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ ఉండేవాళ్ళం. ఎప్పుడైతే గిల్గాల్ అనుభవంలో, బేతేలు అనుభవంలో రాగలిగినామో సాధారణంగా విశ్వాసులు ఉండే స్థలాలు 3 ఉంటాయి. ఎక్కడ? ఇల్లు తప్పదు, ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటారు. 2వదిగా మనం పనిచేసే స్థలంలో ఉంటాము. 3వదిగా మందిరంలో ఉంటాం. 3 స్థలాలే. 3 స్థలాలు ఎలా ఉండాలా? క్రీస్తు యొక్క సువాసనను కనపరచాలి. చాలామంది మందిరంలో మంచి సువాసన కనపరుస్తారు, ఇంటి దగ్గర చాలా జనరల్ కంప్లైంట్ నేను వినేది చాలా స్థలాలు ఏంటంటే మందిరంలో గర్ల్స్ అండ్ బాయ్స్ బాగా పనిచేస్తారు. వాళ్ళ గురించి చాలా బాగా చెప్తారు, భలే పనిచేస్తారు. ఇంటి దగ్గర వెళ్తే వాళ్ళ ఇది తీసి పొల్ల కూడా పక్కన పెట్టరండి. ఏం పని చేయరు ఇంట్లో ఏం లేదు, సువాసన లేదు. మందిరంలో అట్లా కాదు. ఇంట్లో ఉండాలా, మందిరంలో ఉండాలా, చదువుకునే కాలేజీలో ఉండాలా, లేకపోతే పనిచేసే స్థలంలో ఉండాలి. అది ప్రభు కోరేవాడుకుంటున్నాడు, అది ప్రభు మెచ్చేవాడుకుంటున్నాడు. మీరు చూడండి, ప్రభు ఒకసారి ఒక విధంగా ఇరిమియాకు ఒక పరీక్ష పెట్టాడు. రెక్కాబీల దగ్గరికి వెళ్ళు, వాళ్ళని టెస్ట్ చేసి చూడు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ సాక్ష్యం ఎలా ఉంటుందో పరిశోధించి చూడు, వాళ్ళు ఎట్లా నిలబడతారు అంటే వాళ్ళ సాక్ష్యం అద్భుతం. ప్రభు వారిని ఒక ఉదాహరణ తీసుకొని ఆయన అక్కడ కొన్ని మాటలు చెప్తాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము
ప్రభు అంటున్నాడు ఇర్మియాతో, 2వ వచనం, నీవు రేకాబులు ఎదుగుపోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరస్యమని ఇవ్వమని సెలవుగా. తన సేవకులను పంపిస్తున్నాడు, రేకాబుల్ని పిలుచుకో, మందిరంలో ఒక గదిలో తీసుకురా, ద్రాక్షరసం ఇవ్వు, టెస్ట్ చేయి, ఏం చేస్తారు, తాగుతారా లేదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారండి? 6వ వచనం, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షారసము త్రాగము. వాళ్ళు చూసారా? మరి ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, ఆయన ఆఫర్ ఇస్తున్నాడు, నో, అది సువాసన, మేము త్రాగము. 8వ వచనం కూడా చూడండి, కావున మా పితరుడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ మా భార్యలు కానీ మా కుమారులు కానీ మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము త్రాగట్లేదు, మేము త్రాగం. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా ఎప్పుడు అన్నా లేదు మేము చేయము. ఆ సువాసన అంతే నిలిచిపోవాలి. మేము తప్పిపోము, ఈ పాపం చేయము అంటున్నాను. చూడండి, వారిని బేస్ చేసుకొని వారి విషయమై ప్రభు ఎంత చక్కగా వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి 14వ వచనం, ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు సిద్ధముగున్నవి. నేటి వరకు తమ పితని ఆజ్ఞకు విధేయులై వారి ద్రాక్షరసం త్రాక్కున్నారు. అయితే నేను పెందలగడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడిన మీరు నా మాట, వాళ్ళు జ్యూస్ నేర్చుకుండాయా, వాళ్ళు ఎంత లోబడుతున్నారు. మీరేంటి ఎంత చెప్పిన పెందలగడ లేచి పంపినా కూడా మీరు మాట వినరు. 16వ వచనం కూడా చూడండి, రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి కానీ ఈ ప్రజలు నా మాట వెనుకున్నారు. ఒక పోలిగ్గా వారిని చెప్తున్నాడు, ఒక మంచి మాదిరిగా చెప్తున్నాడు. అంటే వాళ్ళ సువాసన ఉంది ఆ స్థలంలో. కాబట్టి ప్రభు వారికి ప్రేమించి ప్రభు వారికి ఇచ్చిన గొప్ప దీవెన ఏంటండి? 19వ వచనం ఆంధ్రం చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడుండక. చూసారా, వారు పరీక్షించబడినప్పుడు, వారు పరిశోధించబడినప్పుడు వారు తమ సువాసన కోల్పోలేదు. దే స్టూడ్ ఫర్ ద లార్డ్. వాట్ ఎ టెస్టిమనీ అండి. దేని బిడ్డలంగా ఎరికానుభవం, ఈ సువాసన ప్రతి స్థలంలో అపోస్తలుడు పౌలు అంటున్నాడు, క్రీస్తు యొక్క జ్ఞానమును కనపరచు సువాసన మేము ప్రతి స్థలంలో కలిగి ఉన్నాం. కాబట్టి ఇలాంటి సువాసన, ఇలాంటి సాక్ష్య జీవితం ప్రభు కొరకే, ప్రభు మహిమార్థమై, ప్రభు బిడ్డలకు మాదిరికరంగా ఇలాంటి సువాసన మనం కలిగిన వారంగా ఉండాలి. మేము ఒంగోలు ఉన్నప్పుడు 2010 అనుకుంటానండి, అప్పుడు అక్కడ ఒక సంఘటన మాకు చాలా ఇప్పుడు గుర్తొస్తుంది. అక్కడ ఎస్కోల్కి వెళ్తుండేవాళ్ళం. అక్కడ మందిరంలో ఒక ఆంటీ మందిరంకి వచ్చేవారు. ఒక ఆంటీ వాళ్ళ ఇంటి పక్కన దగ్గరలోనే అప్పుడు మెడికల్ కాలేజ్ పెట్టారు ఒంగోలు, రిమ్స్ అనేది 2010లో స్టార్ట్ చేశారు. ఆంటీ అప్పటికే 60sలో ఉంటారు. ఆవిడ ఒక హైందవ కుటుంబం నుంచి రక్షించబడ్డారు, మందిరానికి వస్తుండేవారు. ఆంటీ గారు అక్కడ హాస్టల్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినప్పుడు, మెడికల్ కాలేజ్ పెట్టినప్పుడు కొంతమంది గర్ల్స్ వస్తారు కదా, వాళ్ళకి హాస్టల్ ఉంటుంది. ఆవిడ ఏం చేశారంటే, ఈ గర్ల్స్, కొంతమంది క్రిస్టియన్ గర్ల్స్ హాస్టల్లో వాళ్ళని ఒక చోట గ్యాదర్ చేసి, ఒక రూమ్లో గ్యాదర్ చేసి, వారి మధ్య వారానికి ఒకసారైనా యూత్ మీటింగ్ పెడితే బాగుంటుందని చెప్పి ఆవిడకి ఆలోచన వచ్చింది. వాళ్ళని సంప్రదించింది. ఆ మాట కొంతమంది ఇష్టపడినప్పుడు వాళ్ళందరూ సమకూర్చిన తర్వాత వెళ్ళి అక్కడ దైవ సేవకురాలు చెప్పాను. అప్పుడు జీవమణి అక్క, మిసెస్ జాన్ సుబ్బారెడ్డి గారు, పీబీ సిస్టర్, నేను ఆమెను పంపించి మెడికోస్ మధ్య హాస్టల్లో గర్ల్స్ మధ్య మీరు 1CBకి వెళ్ళి యూత్ మీటింగ్ పెట్టండి అంటే వెళ్తుండేవారు. అంతా ఆవిడ ఎఫర్ట్ అది. సిస్టర్ మొదట్లో 4-5 వచ్చారు, తర్వాత 20 మంది ఆకారు, తర్వాత ఈవెన్ వార్డెన్ కూడా వచ్చేవారు. అట్లా అక్కడ విస్తరించింది. మాకు చాలా ఆశ్చర్యమైంది, ఈవిడికి ఇంత ఆసక్తి ఎట్లా వచ్చింది. ఒకసారి అడిగా, ఆంటీ అంకుల్ గారు ఏంటి ఎట్లా అంటే, ఒకసారి ఇంటికి రండిరా అంది. ఇంటికి వెళ్తే అక్కడ ఇంట్లో చూడగానే చాలా ఆశ్చర్యమైంది. ఆమె భర్త ఇన్సేన్, అంటే మానసిక రోగి. ఆయన ఏదో రిటైర్ అయిన ఎంప్లాయే,
ఆయనకి మానసిక రోగం వచ్చింది. చిన్న పిల్లవాళ్ళ ప్రవర్తిస్తాడు. చిన్నపిల్లలు పెట్టినట్టే వాడు భోజనం పెట్టాలి, ఆయనకి ఇట్లా చేస్తాడు. అలాంటి పరిస్థితి. అన్నీ ఆంటేని చూసుకోవాలి. ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఆయన్ని లోపల గదిలో పెట్టి బయట లాక్ చేసి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళిపోతాడు ఎక్కడికైనా. చిన్నపిల్లడు వెళ్ళిపోతాడు. అలాంటి పరిస్థితి ఇంట్లో ఉంటే ఏమేమో వృద్ధురాలు అయినా కూడా ప్రభు పని అంటే ఆసక్తి. ఆవిడకి ఏంటంటే ఇంట్లో కూర్చోవచ్చు కదా. దట్ ఈస్ ఫ్రాగ్రెన్స్. ఇప్పుడు మొన్న మాకు రీసెంట్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళ అమ్మాయి దగ్గర, మనవరాల దగ్గర ఉంటుంది. ఏడీస్లో ఉంటాయి ఇప్పుడు ఆవిడకి. మొన్న చెప్తాం ఫోన్లో, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సిస్టర్ ప్రొఫెసర్ అక్కడ చర్చ్కి వస్తారు. ఆవిడ అంటున్నారంట, ఆంటీ మీరు రండి అక్కడ యూత్ మీటింగ్లో మీరు సాక్ష్యం చెప్పాలా, ప్రార్థన చేయండి రా అని చెప్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ రమ్మంటున్నారు, అక్కడ హాస్టల్లో గర్ల్స్ మధ్య టెస్ట్ మనీ ఇవ్వాలంటున్నారు అని చెప్తున్నారు. అరే అద్భుతం అండి. ప్రభు పని విషయమైన ఆసక్తి, తనకున్న హద్దుబాట్ల మధ్య, తనకున్న కొరతల మధ్య ఆయన కార్యాభ్యర్థ్యందు విసుగక ఆసక్తితో, అది ప్రభు కోరేది. ఎరికోలో ప్రభు మన నుండి సువాసన కోరుతున్నాడు. బేతేల్లో ప్రభు మన నుండి అన్యోన్య సహవాసం కోరుతున్నాడు. కనుక ప్రారంభించబడ్డాం. ప్రభుని వెంబడించాం. గిల్గాల్ అనుభవంలో నుండి బేతేల్కి వచ్చాం. బేతేల్ నుండి ఎరికోకు వచ్చినాం. ఇప్పుడు ఎరికో నుండి ఎక్కడికి వెళ్ళాలా? ఫైనల్ స్టేజ్ రండి, అక్కడికి వెళ్ళి అక్కడ మన జర్నీ కంప్లీట్ అయిపోతుంది. 6వ వచనం చదవండి. అంతటా ఏలియా యెహోవాను యోర్దాను పొమ్మని సెలవిచ్చినాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషా అనగా అతడు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పిన కనుక వారిద్దరు ప్రయాణమై సాగి వెళ్ళిపోయాడు. యోర్దానుకు వెళ్ళిపోయాడు. బైబిల్ గ్రంథంలో యోర్దాన్ అంటే ఆత్మీయ అర్థం ఏమంటే ట్రాన్సిషన్, మార్పు, లేకపోతే ముగింపు, లేకపోతే పరివర్తన, ఈ అర్థాలు వస్తాయి. యోర్దాన్లో ఏం చేశారు? బాప్తీసం తీసుకున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా అక్కడ యూదియా వారందరూ కూడా యోర్దాన్లో బాప్తీసం. యేసు ప్రభు కూడా ఏం చేశాడు? యోర్దాన్ నదిలో బాప్తీసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసేటప్పుడు అక్కడ ఏం చేస్తారు? ఒక వ్యక్తిని సంపూర్ణంగా ముంచుతారు. ముంచిన వ్యక్తిని తర్వాత వెంటనే పాకిలేపుతారు. అంటే ముంచడం ద్వారా ఏం తెలియజేస్తుంది? అంతకుముందున్న పాత జీవితము, పాప జీవితము ఇంతటితో సమాధి చేయబడింది, ఇంతటితో ముగించబడింది. ఇప్పుడు లేపబడి ద్వారా ఇక నుండి ప్రభు కొరకై ఒక నూతన జీవితము, ఆత్మ సంబంధమైన జీవితం కొరకై నేను లేపబడ్డాను అన్న సత్యానికి అది సాదృశ్యంగా ఉంది. కనుక యోర్దాన్ ద్వారా దేని బిడ్డలంగా ఇలాంటి మార్పును మనకున్నాను. అంటే పరిపూర్ణమైన మార్పు మనలో రావాలి. అంటే పాత జీవితానికి మరణం, పాత జీవితానికి ముగింపు, మనలోని ప్రాచీన స్వభావానికి ఇక ముగింపు. అవన్నీ ఒకప్పుడు, ఇప్పుడు లేవు. నేను క్రీస్తునందు పాపం కొరకే చనిపోయాను, నూతన జీవితం కొరకే, పరిశుద్ధ జీవితం కొరకే, నీతికరమైన జీవితం కొరకే తిరిగి లేపబడ్డానన్న సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. అందుకని రోమపత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. రోమపత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. ఎంచుకోవాలి. పాపం విషయమై మృతులుగాను. ఒకప్పుడు ఇప్పుడు మాట్లాడలేము. నాకు నోరు లేదండి ఆ మాటలు మాట్లాడడానికి. ఒకప్పుడు పెద్ద నోరు ఉండేది, ఇప్పుడు అసలు నోరు లేదు ఆ మాటలు. ఎందుకంటే పాపం విషయమై మృతులుగాను. నేను ఆ పనులు నాకు చేతులు లేవండి, ఎందుకంటే నేను చేయలేను. అది ఒకప్పుడు చేశాను, ఇప్పుడు నాకు ఆ చేతులు లేవు. ఒకప్పుడు అలా వెళ్ళాను, ఇప్పుడు నాకు కాళ్ళు లేవండి. అంటే మనం ఎంచుకోవాలా. ఎందుకంటే యోర్దాన్ అనుభవం అది. అంటే పరిపూర్ణమైన మార్పు, పరివర్తన. అంటే ఒక విధంగా ఈ మార్పు ప్రభు యేసుక్రీస్తు వారి పోలికలుగా మనం తీసుకురావచ్చు. అదే ఆత్మీయ జీవితంలో ముగింపు. చూడండి, యోర్దాన్లోనే 7 సార్లు మునిగాడు. ఎవరు? నయమాన్. 7 సార్లు ముగిన తర్వాత ఆయనలో 2 మార్పులు కలిగినాయి. శరీరానుసారమైన స్వస్థత పొందాడు, ఆత్మానుసారమైన స్వస్థత పొందాడు.
అది కూడా ఎంత ఎంత మార్పు వచ్చింది చూసి ఆయనలో, చాలా పరివర్తన వచ్చింది. నిజ దేవుని గురించిన ప్రత్యక్షత వచ్చింది. ఇంతవరకు విగ్రహాలను పూజించాను అనే దేవతలు కాదు, ఇశ్రాయేల్ దేవుడే నిజ దేవుడు అన్న ప్రత్యక్షతలోకి వచ్చాడు. ఒక తీర్మానం చేసుకున్నాడు, నేను వెళితే ఇశ్రాయేల్ దేవునికి బలి అర్పిస్తాను. ఆ తర్వాత తనలో పాత పురుషుడు చనిపోయాడు. పాత పురుషుడు ఉన్నప్పుడు నయమాను యోర్దాను అనుభవం రాకమునుపు గర్విష్టి, అహంభావి, అతిశయపరుడు. ఆయనకున్న పొజిషన్ అలాంటిది, ఆయన పొందిన విజయాలు అది. అందరూ మెచ్చుకుంటున్నారు, రాజు మెచ్చుకుంటున్నారు, నిజమే పరాక్రమంతుడు. తనకున్న గిఫ్ట్స్ని బట్టి, తనకున్న పరాక్రమం బట్టి సహజంగానే చాలా గర్వంతో ఉండేవాడు. అతిశయంతో. ఎప్పుడైతే యోర్దాను అనుభవంలోకి వచ్చినాడో ఆ గర్వం ఏమైపోయిందో, ఆ అతిశయం ఏమైపోయిందో, ఏమని చెప్పుకుంటున్నాడు తను 3 సార్లు ఆ మాట చెప్తాడు, నీ దాసును నీ దాసును. చూడండి 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు మధ్య భాగంలో, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసునైనా నా యొద్ద బహుమానము. చూసారా? అట్లనే 16వ వచనం కూడా, యెహోవాకు తప్ప దహన బలిని మరి ఏ బలి అని ఇతర దేవతలను నీకు నర్పింపను. 2 కంచెర గాడిదలను మోయిపాటి మన్ను నీ దాసునైనా నాకు ఇప్పించకూడదా? 18వ వచనంలో కూడా చూడండి, లాస్ట్ లైన్లో, యెహోవా నీ దాసునైనా నన్ను. ఏంటండి ఇంత మార్పు, ఇంత తగ్గింపు వచ్చింది? ఇది ట్రాన్సిషన్ అంటే. మార్చిపోయాడు, మారిపోయాడు, పరివర్తన చెందాడు. ఒకప్పుడు ఇలాంటి తగ్గింపు, ఇలాంటి దీనత్వం లేదు. దేని బిడ్డలంగా యోర్దాన్లో ఇలాంటి మార్పు మనం కలిగి ఉండాలి. మనల్ని పాత పురుషుడు, మన సెల్ఫ్ ఇదంతా కూడా చనిపోవాలా, పాతి పెట్టుబడాలా. అదే యోర్దాను చూపిస్తుంది. ఇక మనం దాసులమే, అల్పులమే. మనం తగ్గించుకుంటూ ప్రభుని ఎక్స్పోజ్ చేస్తూ రావాలి, ప్రభుని బయలుపరచాలి, ఆయన ప్రభావాన్ని కనపరచబడాలి, దాగి ఉండాలా, తెర వెనక ఉండాలా. అది యోర్దాను చూపిస్తుంది. కనుక దేవుని బిడ్డలంగా ఈ 4 స్థలాలు, ప్రభుని వెంబడించట్లో 4 మెట్లు, గిల్గాలు, బేతేలు, ఎరికో, యోర్దాను. మరి 4 స్థలాలకు వచ్చిన తర్వాత ఆయన ఆశపడినట్టు ఎలీషాకు బహుమానం దొరికిందా? దొరికింది. ఏం ఆశపడ్డాడు? నీ ఆత్మలో 2 పాళ్ళు కలిగి ఉండాలనుకున్నాడు. వచ్చినాయా? వచ్చినాయి. మీరు బైబిల్ చదివితే ఏలియా ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు, దానికి 2 అంతలుగా ఎలీషా ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచాడు. ఆశ కూడా మంచి ఆశ. ఆ విధంగా తను 2 అంతల దీవెనకు పాత్రుడైనాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇది దీవెనకరమైన ఆత్మీయ అనుభవం, ప్రభువుని వెంబడించడం అనేది. కనుక బేతేల్లో అనుభవం ఎట్లా కొనసాగుతున్నాం? వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగు సంబంధంగా బ్రతుకుతున్నామా? అప్పుడే త్రియేక దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఎరుకు అనుభవంలో రాగలిగినామా? ప్రతి స్థలంలో ప్రభు కొరకే సాక్షులుగా ఉంటున్నామా? ఇంటిలో మన గురించి సాక్ష్యం ఏముంది? మందిరంలో ఎలాంటి సాక్ష్యం ఉంది? మనం చదివే స్థలాల్లో, మన పనిచేసే స్థలాల్లో, మన ఇరుగు పొరుగు వారి మధ్య మనకున్న సువాసన చూపించగలుగుతున్నామా? తర్వాత పూర్తి పరివర్తనలోనికి ప్రభు పోలికలు రాగలుగుతున్నామా? అందుకొరే ప్రభు బల్ల మనకు ఒక అవకాశం ఇస్తుంది. ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థలంలో ఉన్నాం, ఎటువంటి మార్పు మనకు అవసరం, ఎటువంటి ఎదుగుదల మనకు అవసరం. ప్రభు నీతో మాట్లాడి ఉంటే ప్రభు ఎదురు సరి చేసుకో, నీ పాపాన్ని ఒప్పుకో, నూతన పరచబడినవాడే, క్షమించబడినవాడే యోగ్యమైన రీతిగా ప్రభువులలో పాలు పొందు. అటువంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక.